సక్సెస్ అయినా, ఫెయిల్యూర్ అయినా రెండింటికి బాధ్యత నాదేను. విజయం వస్తే బాధ్యత మీకిస్తాను. అపజయం వస్తే బాధ్యత నేను తీసుకుంటాను. సక్సెస్‌ను మీ అందరికీ పంచుతాను. ఫెయిల్యూర్‌ను నేను మాత్రమే తీసుకుంటాను అనేవాడు గొప్ప నాయకుడు. కానీ సక్సెస్ మాత్రమే తీసుకొని ఫెయిల్యూర్‌ను ఇతరులపైకి నెట్టేసేవాడు అతను నాయకుడు కానే కాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే గత 3 రోజులుగా రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఎలా ఉందో మీ అందరికీ కూడా తెలుసు. ప్రతి పట్టణంలో కూడా కొన్ని పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులున్నాయి. కొన్ని పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్‌లో జనాలు ఇక్కట్లు పడుతున్నారు. అది ఉదయం అయినా, రాత్రి అయినా సరే. కొన్ని పెట్రోల్ బంకుల వద్ద రాత్రుళ్ళు పెట్రోల్ అమ్మట్లేదు. తమకు కావాల్సిన వాళ్ళకి మాత్రం 20 లీటర్లు, 30 లీటర్లు ఇచ్చేస్తాం రండి సార్ అంటున్నారు రికమెండేషన్‌తో. నేను ఇప్పుడు గూడా ఆ విషయం విన్నాను. కానీ ఈరోజు రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే ఉంది అంటే దానికి కారణం ఎవరు? ఇది ముఖ్యమంత్రి గారు నిన్న అధికారులతో సమీక్ష జరిపి ఆ బాధ్యత మొత్తం కూడా అధికారులదేను అని వాళ్ళపైకి నెట్టేసే ప్రయత్నం చేశాడని వార్తా కథనాలు వస్తున్నాయి. రాష్ట్రంలో అన్ని రంగాలపై పట్టుండాల్సిన బాధ్యత ఆ ముఖ్యమంత్రిది. ఒక పార్టీ అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చిన వ్యక్తి రాష్ట్రంలో ఫెయిల్యూర్స్‌ని తనపై వేసుకోవాలి. సక్సెస్‌ను అందరికీ పంచాలి. కానీ సక్సెస్ వస్తే మాత్రం నాది అంటాడు చంద్రబాబు. దానికి నేనే బాధ్యుడినంటాడు. దానికి ఉదాహరణ కూడా మీ అందరికీ తెలుసు. హైదరాబాద్‌ను నేనే అభివృద్ధి చేశానంటాడు. కరోనాకు మందు నేనే కనిపెట్టాను అంటాడు. ప్రతి దీనికి కూడా నేనే కారణం, నేనే కారణం, దానికి నేనే కారణం అంటాడు. కానీ ఫెయిల్యూర్స్ వస్తే మాత్రం తాను ఎప్పటికీ యాక్సెప్ట్ చేయడు. ఆ ఫెయిల్యూర్స్‌ను అవతల వాళ్ళపైకి ఈజీగా నెట్టేస్తాడు. నిన్న అదే జరిగింది. గత 3 రోజుల నుండి కూడా రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉంటే అధికారులతో సమీక్ష జరిపిన చంద్రబాబు నాయుడు దీనికి పూర్తి బాధ్యత అధికారులదే అని వాళ్ళపైకి నెట్టేసే ప్రయత్నం చేశాడు. ఇతన్ని నాయకుడని అంటారా? మీరే చెప్పండి. సక్సెస్ వస్తే మన అందరం కలిసి పంచుకుందాం. ఫెయిల్యూర్ మాత్రమే నేనొక్కడే తీసుకుంటాను అనేవాడు నాయకుడవుతాడు నిజంగా. ఫెయిల్యూర్స్‌ను తాను ఒప్పుకోవాలి. ఫెయిల్యూర్స్‌ను నాది బాధ్యత, ఈ ఓటమికి నాది బాధ్యత అని అనాలి. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉంది అంటే నేను సవరించుకుంటాను. భవిష్యత్తులో ఇలాంటి మిస్టేక్స్ జరగనివ్వకుండా చూస్తాను. పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా చూస్తాను. నేను కేంద్రంతో మాట్లాడుతాను. కేంద్ర పెద్దలతో మాట్లాడి రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా చేస్తాను. లేకపోతే రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల యాజమాన్యాలపై ఎవరైనా తప్పు చేస్తుంటే నేను చర్యలు తీసుకుంటాను అని చెప్పాలి. అలా కాకుండా పూర్తి బాధ్యత అధికారులదే అని వాళ్ళపైకి నెట్టేయటం చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడు కేవలం సక్సెస్ మాత్రమే తీసుకుని ఫెయిల్యూర్స్‌ని అధికారులపైకి నెట్టేస్తున్నాడు. ఇది చాలా చాలా తప్పు చంద్రబాబు నాయుడు చేస్తున్న పని. సక్సెస్ వస్తే మాత్రం నాది, ఫెయిల్యూర్ వస్తే మాత్రం అధికారులదే అని అంటే ఇదేదో బాగుంది ఇదే. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతొస్తే అది చంద్రబాబు నాయుడు బాధ్యత కాదా? ఒక ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత తీసుకోడా? రాష్ట్రంలో ఒక సమస్య వస్తే దానికి ముఖ్యమంత్రి బాధ్యుడు కాడా? దాన్ని సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదంటారా? మరి ప్రజలు మీరే అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాలి.